ప్రముఖ గాయని మంగ్లీపై కేసు. చేవెళ్లలో ఓ రిసార్ట్లో పుట్టినరోజు వేడుకలు. అనుమతి లేని పార్టీలో పలువురు సినీ ప్రముఖులు. రిసార్టుపై అర్ధరాత్రి పోలీసు దాడులు. అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు. ఓ వ్యక్తి శరీరంలో గంజాయి ఆనవాళ్లు. మంగ్లీ సహా నలుగురిపై కేసు నమోదు. ఇండ్ల అంటే ఒక్కరికి ఆనవాళ్ళు అంటారు, కానీ మామూలుగా దాదాపు 10 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందని చెప్పేసి కొన్ని పత్రికలల్లో ఛానళ్ళల్లో వస్తూనే ఉన్నది ఆల్రెడీ. ఎందుకంటే డబ్బు ఎక్కువైతే రిసార్ట్లల్లో ఈ రకంగా కాస్ట్లీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారు. అయినా ఇప్పుడు మంగ్లీ ఉన్నది, మధుప్రియ ఉన్నది. మంగ్లీ కంటే కూడా మధుప్రియ చాలా మంచిగా పాడుతుంది పాటలు. మధుప్రియకు అవకాశాలు ఎందుకు వస్తలేవు, మంగ్లీకి ఎందుకు వస్తున్నాయి? మంగ్లీది కాస్ట్లీ లైఫ్, BMW కార్లు, మంచి రిచ్ లైఫ్ అనుభవిస్తున్నది. అదే మధుప్రియ సాదాసీదా జీవితం గడుపుతున్నది. మంచి సింగరు, మంచిగా పాడుతుంది పాటలు. ఈమె కంటే కూడా బాగా పాడుతుంది, వాయిస్ కూడా బాగుంటుంది, అన్ని పాటలు మంచిగా పాడుతుంది. అట్లాంటి ఆమెకు అవకాశాలు ఎందుకు వస్తలేవు, ఈమెకు అవకాశాలు ఎందుకు వస్తున్నాయి? దీని వెనుక ఏమున్నది మీరు ఆలోచించుకోరి, అర్థం చేసుకోరి. మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది మంగ్లీ. ఏమని? నాకేం తెలియదు, లిక్కర్కు సౌండ్ సిస్టమ్కు అనుమతి తీసుకోవాలని అవగాహన లేదు, అక్కడ మా అమ్మా నాన్న కూడా ఉన్నారు, వారి ముందు అలాంటివన్నీ ఎలా చేయిస్తాను, ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపవద్దు. బర్త్డే పార్టీ వివాదంపై సింగర్ మంగ్లీ క్లారిటీ. ఎవరైనా దొరికినాక నాకేం తెలుసు, నాకేం తెలియదు, నేను అమాయకురాల్ని, నేను చాలా ఉంటాయి వీళ్ళవి.